నేడు అసెంబ్లీలో తిరుమల లడ్డూపై చర్చ జరగనుంది. ఈవేళ జరగాల్సిన 0 అవర్ను రద్దు చేశారు. కూటమి ఎమ్మెల్యేలు నెయ్యి వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబుతో గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్న పవన్ నేడు అసెంబ్లీకి రానున్నారు. కాగా ప్రసాదం కల్తీపై ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చర్చ జరగనుంది. అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, అసెంబ్లీలో తిరుమల లడ్డూపై చర్చ జరగనుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? జ్యోతి, ఏపీ అసెంబ్లీలో ఈరోజు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూడా చర్చ జరగనుంది. ముఖ్యంగా నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రకటన చేయడం జరిగింది, ఈరోజు ఖచ్చితంగా తిరుమల లడ్డూ పైన అసెంబ్లీలో దాదాపు 4 గంటల పాటు చర్చిద్దామని చెప్పిన నేపథ్యంలో నిన్న మంత్రి లోకేష్ కూడా ట్విట్టర్ లో చెప్పడం జరిగింది. అసెంబ్లీలో ఏదైతే తిరుమల లడ్డూ వ్యవహారం చర్చిద్దాము, మీరందరూ అసెంబ్లీకి రండి అంటూ కూడా వైసీపీ నేతలకు చెప్పడం జరిగింది. వైసీపీ నేతలు కూడా ఎవరు దాని మీద స్పందించలేదు. మాకు ఏదైతే అసెంబ్లీలో చర్చ కొనసాగించుకుంటారా లేదా మాకు అనవసరం, మండలిలో మాత్రం ఖచ్చితంగా చర్చ జరగాలి, మండలిలో చర్చిస్తామంటూ కూడా ఏదైతే బొత్స సత్యనారాయణ చెప్పడం జరిగింది. దీని మీద కూడా మంత్రి నారా లోకేష్ కావచ్చు, అటు మండలి బిఎస్సి సమావేశంలో కూడా చర్చించడం జరిగింది. ఈ నెల 26న మండలిలో కూడా చర్చ జరిగిస్తాము, ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి చర్చ, అంటే తిరుమలలో లడ్డు వ్యవహారం ఎప్పుడు జరిగింది, దాని మీద ఏ కంపెనీల నుంచి నెయ్యి తిరుమలకి వాడారు అంటే దాని మీద కూడా ఒక చర్చ దాదాపు 4 గంటల పాటు కొనసాగిద్ది. అసెంబ్లీకి వైసీపీ సభ్యులు వస్తే దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే విధంగా కూడా చర్చిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి అటు మంత్రులు కూడా చెప్పడం జరిగింది. దాదాపు ఈ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం మీద కూడా దాదాపు 10 మంది మంత్రులు కావచ్చు, అటు ఎమ్మెల్యేలు కావచ్చు మాట్లాడే అవకాశం ఇచ్చారు. అటు కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు 10 మంది వరకు ఈ తిరుమల వ్యవహారం మీద మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 26న మండలిలో కూడా దీని మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే మండలిలోనే ఈ తిరుమల లడ్డు వ్యవహారం వేడిగా చర్చ జరుగుతుంది. అటు ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షం చర్చిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మండలిలో అయితే దీని మీద మరింతగా వేడిగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే శాసనసభలో కేంద్రం కేవలం కూటమి నేతలే ఉన్న నేపథ్యంలో దాని మీద ఒక ప్రజలకి దీని మీద ఎలా కల్తీ జరిగిందనే దాని మీద ప్రజలకు వివరించాలనే నేపథ్యంలో ఈ రోజు 4 గంటల పాటు చర్చ జరగనుంది. మండలిలో 26న జరిగే చర్చ మాత్రం వాడివేడిగా ఉండొచ్చు అనేది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కొండలరావు.